लेके चलो चल तागलेके माँ మనమే లక్కీ రండి చూడు దో చాయ్ లేకే అవరే చిచ్చా దో చాయ్ లక్కీ మావే మీరే అనమాట రండి ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి ఆర్డర్ చేయమంటారా ఇగో పోనీ వచ్చేలా ఉస్మాన్ బిస్కెట్లు రండి చాలా ఫేమస్ ఇక్కడ ఓ నచ్చలేదా నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా ఏం మావయ్య ఇది సూపర్ ప్లేస్ ఇదిగో మనం ఏం మాట్లాడకనే ఎవరికి కనపడదు కాల్సి చూడండి ఒరే ఒరే ఫైన్ 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 చూడండి నేను హౌలే అంటే అది హౌవరీ అనుకుంటున్నాడు ఎందుకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి నోరు తెలబడి పెట్టుకుందాం ఎవడరా నువ్వు నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది 10 బంగ్లాలు ఉన్నాయి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి నీ దగ్గర ఏముంది నీ కూతురు ఉంది కదా మాయా నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది దాని కూడా అనుకుంటా ఇక్కడ పర్లేదు సేఫ్ మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్లు ఏంట్రా టైం బ్యాడ్ ఏదేదో జరుగుతుంది భీమా రండి సింపుల్ గా తేల్చేస్తాను ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీరు నాకు మావగా దేవుడా వీళ్ళెవరో తెలుసా నీకు మామ ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే నుంచి తప్పించుకోలేవరా లక్కీ ఉన్నందుకు మిమ్మల్ని చేసేస్తారు మాట్లాడద్దు హలో ఎక్స్క్యూజ్ మీ ముందుగా ఈడేసేయండి రా ఎవడు అలా తరుముతున్నాడు బా మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు వద్దనుకున్నా విడిపోయాడు కానీ ఈడు బాగా పడిచాడు మా అమ్మాయి గురించి మాట్లాడానికి వస్తే ఇంకో అమ్మాయి అఫైర్ గురించి చెప్తావేంట్రా మామయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలు అయితే ఉంగండి ఉంగండి మామయ్య వచ్చేయండి వచ్చేస్తారు మామయ్య జంప్ ఎక్కడికి వెళ్ళారా వాడెవడో నాకు తెలియదండి వాడెవడో తెలియకుండా పరిగెత్తిన వాడుతుంటే అయ్యో వాడు కన్నిందండి నన్ను రన్నింగ్ చేసేలా కన్విన్స్ చేశాడు వీడితో మాట్లాడదా నేను మటన్ నచ్చగా వేసేయడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి వాడినే పెళ్లి చేసుకోవడం పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను ఏంద్రాను అంటుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా అవునండి అయ్యో పాపం దించండి రా కత్తులు నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా నా కూతురి మీద వాడుకున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురి మీదకి షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా ఇక నా పగ తీరినట్టే రే ఆ కత్తులు కళ్ళను వాడికి ఇచ్చేయండి రా ఇది కూడా ఉంచుకోరా ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా ఒకటి వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు ఊరికి ఫోన్ చేయండి రా